आरती प्रसाद के लिए आप लोग लाइन लगाते जाइए भैया, लाइन लगाई जा रही है। आरती प्रसाद के लिए ऊपर आप लोग लाइन में खड़े हो सकते शंकर बिहारी मामा देवी सुरेश्वरी एक लाइन बनाइए सीधा आप लोग। देवी सुरेश्वरी भगवती హాయ్ అండి అందరికీ. ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా కాశీ క్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి. కాశీ క్షేత్రంలోని పవిత్రమైన గంగా నదిలో స్నానం చేస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది కాశీ క్షేత్రంలోని ఘాట్లండి. గంగా నది ఒడ్డున ఉన్న ఘాట్లు. బోటింగ్ చేస్తే మనకు అన్ని ఘాట్లను దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఇది మణికర్ణికా ఘాట్. ఇలా చుట్టూ తిరుగుతూ మనం అన్ని ఘాట్లను దర్శనం చేసుకోవచ్చు. మనల్ని బోట్లో తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు చూస్తున్నది మణికర్ణికా ఘాట్. ఇక్కడైతే రోజుకి కొన్ని వందల శవాలు కాలుస్తారండి, దహనం చేయబడతాయి. ఇక్కడ చనిపోయిన కాశీ క్షేత్రానికి తీసుకొచ్చి ఇక్కడ మణికర్ణికా ఘాట్లో కానీ హరిశ్చంద్ర ఘాట్లో కానీ దహనం చేస్తారు. అలా చేస్తే మళ్ళీ జన్మ ఉండదని భక్తుల నమ్మకం. మనం గంగా నదిలో బోటింగ్ చేస్తే మనం ఇలా ఘాట్లన్నీ దర్శనం చేసుకునే అవకాశం ఉంది. తప్పకుండా కాశీ క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు ఇలా బోటింగ్ చేస్తూ ఘాట్లన్నీ దర్శనం చేసుకోండి. కాశీలో ప్రతి ఒక్కరూ శివుని దర్శనం చేసుకున్న తర్వాత 9 రోజులు గడపాలండి. 9 రోజులు కాశీలోనే ఉండాలి. అలా చేస్తే మనకు ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. కాశీలో గంగా నది ఒడ్డున ప్రతిరోజు సాయంత్రం 7ంటికి గంగా హారతి కూడా ఇవ్వబడుతుంది. గంగా హారతి దర్శనం కూడా తప్పకుండా చేసుకోవాలి.